జరగవు నిర్ణయాలు ఉన్న అయింది 4 నెలలు. 4 నెలలు అద్భుతాలు చేయడానికి ఏమన్నా నేను సీఎంనా కాదుగా. నేను సంతకం పెట్టగానే జరగడానికి. నేను జస్ట్ ఛాంబర్ ప్రెసిడెంట్. జరిగిన 4 మీటింగ్లు హెల్తీగా జరుగుతాయి. సార్ మీరు మామూలుగా మీ హ్యూమిలిటీతోనో లేకపోతే మీ సంస్కారంతోనో నేను ఎవడు దిల్ రాజు ఏమైనా సీఎం అని మాట్లాడుతున్నారు కానీ బట్ సినిమా ఇండస్ట్రీలో ఏ ఆఫీస్కి వెళ్ళినా దిల్ రాజు గారు ఏమన్నారు, దిల్ రాజు గారు ఏం అనబోతున్నారు, దిల్ రాజు గారు ఏం అనొచ్చు, దిల్ రాజు గారు ఏమంటే మనం ఏ రకంగా ముందుకు వెళ్ళొచ్చు, ఇలాంటి వాటి మీద చర్చలు జరుగుతున్నాయి. వాటికి మేము ప్రత్యక్ష సాక్షులం. నన్ను ఇప్పుడు 40 ఎక్కిచ్చేసారు కాదని మనం ఏ జర్నలిస్ట్. థ్యాంక్ యూ మీకు మీ అందరికి నా పైన అంత రెస్పెక్ట్ గౌరవం ఉన్నందుకు థ్యాంక్ యూ. మీరు ఇందాక చెప్పిన దానిలో నాకు ఆవిడ జర్నలిస్ట్ని అడిగారు, మీరు నువ్వు ఏ సినిమాకి ఎక్సైట్ అవుతావు టికెట్ తీసుకోవడానికి అని. వాళ్ళు ఎవడైనా సరే బిగ్ బడ్జెట్ పెద్ద హీరోలకే వెళ్తారు. అంటే ఈ మేరకి తక్కువ సినిమాలకి కొంచెం వెనక్కి జరగడానికి అవకాశం ఉంది. అలా ఉండదు. అంటే ఇప్పుడు జనరల్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నేను ఇప్పుడు మన సలార్ ఉంది, నిద్రపోకుండా 1 గంటకి సినిమాకి వెళ్ళాలి శ్రీరాములకి. మనకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమా చూసేయాలని యాంగ్జైటీ ఉంటుంది. సో దాని తర్వాత కూడా మంచి సినిమాలు చూస్తూనే ఉంటాం. సంక్రాంతికి ఒకటే సినిమా కాదు, 4 సినిమాలు ఆడతాయి. ఒక్కొక్క ఇయర్ 4 సినిమాలు సూపర్ హిట్లు అయినాయి, సూపర్ హిట్లు అయిన ఇయర్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ దేనికి వెళ్తాము, దేనికి క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది, దేనికి టికెట్ల డిమాండ్ ఉంటుంది, దాన్ని బట్టే థియేటర్లు ఫైనల్ అవుతుంది. సరే ఒక క్వశ్చన్, అది మీ స్టోరీ, నా స్టోరీ కాదు. నాకు తెలియని స్టోరీ కొత్తగా చెప్తున్నా. సో రాజు గారు ఎక్కడ దాదాపు 60 crores ప్లస్ ఉంది గ్రాస్. రాజు గారు సలార్కి 100 రూపీస్ పెంచారు. రేపు సంక్రాంతికి ఏ సినిమాల మీద పెంచే అవకాశం? ఇందాక అన్నాను కదా, ఏ సినిమాకు నువ్వు డిమాండ్కి వెళ్తావు? ఆన్సర్ ఏ సినిమా నువ్వు డిమాండ్కి వెళ్ళాలనుకున్న సినిమాకే టికెట్ రేట్ పెరుగుతుంది. వేరేది పెరిగితే అమ్మ ఆగమ్మా నెక్స్ట్ వీక్ చూస్తామండి. సరే మీరు కాంట్రవర్సీగా ఎలా మూవీ నేమ్స్ చెప్పరో మేము కూడా అలాగే చెప్పండి.